హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. ట్రాక్స్ ఆఫ్ ఇండియా, ద స్టోరీ ఆఫ్ ఇండియన్ రైల్వే సిరీస్లో ఈరోజు మనము థర్డ్ ఎపిసోడ్కి అయితే వెళ్ళబోతున్నాము. థర్డ్ ఎపిసోడ్ ఏంటంటే మొదటి సవాలు భౌగోళికం, వాతావరణం, సాంకేతికత. 1850లో భారతదేశంలో రైల్వే పథకం అయితే మొదలైంది. కానీ నిర్మాణం అసలైన పరీక్షగా మారింది. ఇక్కడి పర్వతాలు, నదులు, అడవులు బ్రిటన్లో లేవు. ఇక్కడి వర్షాలు, వేడి ఇది సాధారణ ఇంజనీరింగ్ అయితే కాదు. అసాధారణమైన సవాళ్లతో నగరంలో ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. మొదటి సవాలు, బొంబాయి నుంచి పూణే వరకు రైల్వే లైన్ వేయాలంటే బోర్ ఘాట్ని దాటాలి. సహ్యాద్రి పర్వతాలు భారతదేశంలోనే అత్యంత పీక్స్, లోతైన లోయలు, కత్తిలాంటి కొండలు. ఇక్కడ రైల్ రూట్స్ వేయాలంటే టనల్స్ వేయాలి, వంతెనలు కట్టాలి, కొండలను తవ్వాలి. సాధారణ పద్ధతులు ఇక్కడైతే పని చేయలేదు. కూలీల చేతికి డైనమైట్స్, వుడెన్ బ్లాక్స్, రష్ మోటార్స్ అయితే ఇచ్చారు. 1850-1860 మధ్యకాలంలో లక్షలాది మంది కూలీలు కఠినమైన వాతావరణంలో పనిచేశారు. చాలా మంది కూలీలకు వ్యాధులు, కొంతమంది కూలీలు చనిపోయారు. చేతిలో పగుళ్ళు, ఎన్ని సమస్యలు వచ్చినా మాత్రం ఈ పని మాత్రం ఎక్కడా ఆగలేదు. రెండో సవాల్ వాతావరణం. వర్షాకాలం వచ్చేసరికి తుఫాన్లు, వరదలు, లైన్ స్లైడ్స్, కొత్తగా వేసిన ట్రాక్స్ పగిలిపోవడము, వంతెనలు కూలిపోవడము. ఆ సమయంలో పునర్నిర్మాణం అవసరమైంది. మళ్ళీ మూడో సవాలు సాంకేతిక పరిమితులు. ఇంగ్లాండ్ నుంచి ఇంజన్లు, పరికరాలు రానికి నెలలు తరబడి సమయం పట్టేది. ఒకవేళ ఇక్కడ తప్పులైతే ఇక్కడే పరిష్కారం చేయాలని అప్పుడు ఇంజనీర్లు అయితే భావించారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలంటే నెలల కొద్ది సమయము, చాలా టైం అయితే వృధా అయిపోతుంది. అందుకే మొదట ఇంజనీర్లు, సూపర్వైజర్లు కొత్త పద్ధతులు, స్థానిక పరిష్కారాలు ఉపయోగించారు. కూలీలకు కొత్త పనితీరు, ఇంజన్లకు కూలింగ్ సిస్టమ్, వంతెనలకు స్థానిక రాళ్ళు, చెక్క వాడడం అలా చేశారు. రైల్వే నిర్మాణం కేవలం ఇనుప పట్టాలు వేయడమే కాదు, ఒక ఊహలకు అతీతమైన పోరాటం. సహ్యాద్రి అడవులలో ప్రతి అడుగు ఒక కొత్త సవాలు, ఒక కొత్త శ్రమగా మారింది. కానీ ప్రతి అడుగుతో రైలు కలలు నిజమవుతున్నాయి. మూడో ప్రధాన సవాలు ఎదుర్కొని రైల్వే పనులైతే ముందుకు సాగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రెండో దశ క్లిష్టమైన ఘాట్ రూట్లో నిర్మాణం చేయాలి. 1853లో మొదలైనది. కేవలము ముంబై నుంచి తానే 34 కిలోమీటర్లు మాత్రమే లైన్ వేశారు. కానీ ఇది ఒక సుదీర్ఘమైన రైలు జాలానికి పునాది. బ్రిటిష్ పాలకులు రైల్వేని ఒక వ్యూహాత్మకమైన ఆయుధంలా వాడడానికి సిద్ధమయ్యారు. వ్యాపారం, సైన్యం, పాలన, రైల్వే ప్రతి దానిలో కీలకమే. 1850 చివరి నుంచి 1900 వరకు రైల్వేలు చాలా వేగంగా విస్తరించాయి. ప్రధానంగా 3 మార్గాల దృష్టి. ముంబై, చెన్నై, కోల్కతా లాంటి ప్రధాన పోర్టులు కలిపేది ఒక రూటు. మధ్య భారతంలో గోధుమలు, పత్తి, గనుల వంటి సంపదను పోర్టులకు తరలించే మార్గాలు. మూడవది సైనిక అవసరాలకు వ్యూహాత్మకమైన మార్గాలు. 1860లో 2500 కిలోమీటర్లు, 1870లో 5000 కిలోమీటర్లు, 1880లో 14000 కిలోమీటర్లు. ఇలా 1900 వచ్చే వరకు ఇంచుమించు 24,000 కిలోమీటర్ల రైల్వేనైతే వేశారు. ప్రతి లైను వెనుక ఉన్నది ఒక లబ్ధి ఆలోచన మాత్రమే. కేవలం రవాణా మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న సంపదను పోర్టులకు తరలించి అక్కడి నుంచి బ్రిటన్కు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నారు. రెండవ కారణం సైనిక అవసరాలు. 1857 విప్లవం తర్వాత బ్రిటిష్ పాలకులు రైల్వేని ఒక డిఫెన్స్ సిస్టంలా చేశారు. భారతదేశంలో ఏ ప్రాంతంలో తిరుగుబాటు వచ్చినా సైనికులను రవాణా చేయడానికి రైల్వే కావాలి. అందుకే ప్రధాన కంటోన్మెంట్ల మధ్య రైల్వే లైన్లు డైరెక్ట్గా వేయబడ్డాయి. రెండో కారణం పాలన సులభతరం. రైల్వేల ద్వారా గ్రామాల నుండి పట్టణాలకు, ప్రాంతాల నుండి రాష్ట్రాలకు కమ్యూనికేషన్ వేగవంతమైంది. అలాగే రైల్వే స్టేషన్లు పాలన కేంద్రంగా మారాయి, కొత్త సిటీలుగా ఎదిగాయి. కానీ ఈ విస్తరణ వెనుక భారతీయులు ఎక్కువ కూలీలుగా మాత్రమే ఉన్నారు. ప్రయాణికులుగా మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు భారతీయులు. రైల్వేలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి మాత్రమే ఆ సమయంలో ఉండేది, భారతీయ అవసరాలకు మాత్రం కాదు. కానీ ఈ విస్తరణ భారతదేశానికి అనుకోని మార్పు తెచ్చింది. ప్రాంతాల మధ్య వ్యాపారము, భాష, కల్చర్ ఇలా పెరిగిపోయాయి. ఒక బంధించిన వ్యవస్థకు కొత్త కదలికలు వచ్చాయి. బ్రిటిష్ రాజులో రైల్వేలు సామ్రాజ్యానికి ఒక వెన్నుముక్క లాంటిది. కానీ అదే రైల్వేలు తర్వాత స్వతంత్ర ఉద్యమానికి బలాన్నైతే ఇచ్చాయి. ది గ్రేట్ ఇండియన్ రైల్వే పెనిన్సులా అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇక్కడ నుంచి మొదలైంది భారతీయ రైల్వే 2 ప్రధాన చాప్టర్లు. పశ్చిమ భారతంలో ది గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే, తూర్పు భారతంలో ఈస్ట్ ఇండియా రైల్వే. 2 సంస్థలు, 2 వ్యూహాలు, కానీ ఒకటే లక్ష్యం,
సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడమే. 1849లో ప్రారంభమైన గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే దాని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దాని ప్రధాన లక్ష్యం ముంబై నుంచి మధ్య భారతం, పూణే, నాగ్పూర్, జబల్పూర్కి రైల్వే విస్తరణ చేయడం. మొదట నిర్మించిన రైలు బోధిబందర్ నుంచి తానే వరకు 1853లో ప్రారంభమైంది. అనంతరం సహ్యాద్రి ఘాట్లో బోర్ఘాట్ లైన్, అనంతరం పూణే వరకు అయితే విస్తరించింది. ముంబై పోర్టుకి మధ్య భారతంలో పత్తి, గోధుమలు, కాయిర్ ఇవన్నీ ఈజీగా సరఫరా చేయనీకి. మరొకటి ఈస్ట్ ఇండియా రైల్వే ఈఐఆర్. మరోవైపు 1845లో ఏర్పాటైనది ఈస్ట్ ఇండియా రైల్వే. దీని కేంద్రం వచ్చేసి కోల్కతాలో ఉంది. దీని లక్ష్యం వచ్చేసి కోల్కతా నుంచి బనారస్, అలహాబాద్, ఢిల్లీ వరకు రైల్వే విస్తరించడమే. 1854లో ప్రారంభమైంది ఔరా నుంచి హుగ్లీ వరకు మొదటి లైన్. ఈస్ట్ ఇండియా రైల్వే గంగా లోయను అనుసరించి విస్తరించబడ్డది. వాణిజ్యం, రవాణా, సైనిక అన్ని అవసరాలకు ఈ రూట్ చాలా కీలకం. మూడో భాగం డిఫరెన్స్ అండ్ స్ట్రాటజీస్. గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే సహ్యాద్రి ఘాట్ లాంటి దగ్గర రైల్వే నిర్మిస్తే ఈస్ట్ ఇండియా రైల్వే వచ్చేసి గంగా లోయల పైనికి నిర్మించారు. రెండు రూట్లు వేరువేరు భౌగోళిక సవాళ్ళు, కానీ రెండు కూడా సామ్రాజ్యానికి రక్త కణాలు. రెండు సంస్థలు కూడా బ్రిటిష్ ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాలు, భారతీయులకు మాత్రం తక్కువ లాభాలైతే ఇచ్చేవారు. కానీ ఈ రెండు కంపెనీలు భారతీయ రైల్వేలకు పునాదులు అయితే వేశారు. ఈ రెండు సంస్థలతో భారతదేశం రైలు పట్టాలతో నిండిపోయింది. కానీ ఈ రెండిటికి ఆధిపత్యం వెనుక సమస్యలు, వ్యతిరేకతలు, రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. అందులోని అంతర్గత కథ తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇది ట్రాక్స్ ఆఫ్ ఇండియా భారతీయ రైల్వే అపరిచిత కథ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.